నైట్ నుంచి స్టార్ట్ అయింది వర్షం పడడం. అసలు ఈ క్లైమేట్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఏ పని జరగట్లేదు కరెక్ట్గా. హాయ్ హలో అందరికీ ముందుగా వెల్కమ్ టు మన మొక్కజొన్న సిరీస్. ఈరోజు అయితే మనం మొక్కజొన్నకు ముందైతే కొడుతున్నాం. 15 days అయితే అవుతుంది మొక్కజొన్న చేని విత్తనాలు తడిపైతే పెట్టి. సో 15 days తర్వాత యాక్చువల్గా అయితే కొలుపు ముందు కొట్టాలి తడిపెట్టి. 15 days కాడ నుంచి 20 days లోపల ఎప్పుడైనా మనం అయితే మొక్కజొన్నకి ముందేసి తడిపెట్టి తర్వాత మళ్ళీ కొలుపు ముందు అయితే కొట్టాలి. సో ఇప్పుడైతే నేను మొక్కజొన్నకి పురుగు ముందు అయితే కొడుతున్నాను. పురుగు అయితే అక్కడక్కడ అటాక్ అయితే చేసింది మాకు. ఆ పురుగు మందు అయితే కొడుతున్నాను. ఆ పురుగు మందు అయిపోయిన తర్వాత జింక్ కూడా అయితే కొడుతున్నాను. ఎందుకంటే జింక్ కూడా అక్కడక్కడ వచ్చింది మనకి, అంటే అన్ని నేలల్లో రాదు, మన నేలలో అయితే జింక్ అయితే వచ్చింది. సో ఈ జింక్కి మనం అయితే ఇప్పుడు ముందు అయితే కొడుతున్నాం. జింక్కి పురుగుకి కలిపి అయితే ముందు అయితే కొడుతున్నాం. సో ఇంక లేట్ చేయకుండా ముందు అయితే కొట్టేద్దాం. ఇందాక ముందు పంపు అయితే 3 ట్యాంకులు కొట్టాక మొత్తం లీక్ అయిపోయి మొత్తం మున్నీలన్నీ కింద పోతున్నాయి. ఆల్రెడీ తడిపేసింది. ఈ టైప్లో అయితే మొత్తం తడిపేసింది. ఇంకొక మా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకో ముందు పంపు అయితే తీసుకొచ్చాను. సో మిగతా మరి అంతా స్ప్రే చేయాలి ఇప్పుడు. మొత్తానికి ముందైతే కొట్టేసాం. నెక్స్ట్ రేపు ఆ ఎల్లుండిలో నేను చూసుకుని ముందైతే వేసుకోవాలి. ముందు వేసుకున్న తర్వాత కొలుపు ముందు అయితే కొట్టాలి తడిపెట్టి. మొన్న దీనికి మొక్కజొన్న చేనికి కొలుపు ముందు ఒకటి కొట్టాలి, దానికి ముందైతే ఒకటి వేయాలని చెప్పా కదా, అదైతే మనకి పోస్ట్పోన్ అయితే అయింది. దేనికంటే క్లైమేట్ అయితే మనకి అసలు సహకరించట్లేదు. సో మొన్న వర్షం అయితే పడింది. చేనికి ముందు వేయడం అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ తిప్పాను మన చేనికి. సో నిన్న మనం ఈ మొక్కజొన్న చేనికి వాటర్ అయితే పెట్టాం కదా, ఇవాళ మళ్ళీ వర్షం వచ్చింది. అంటే పొప్పట్లాగా పడుతుంది. రేపొద్దున కలుపు ముందు కొట్టాలని చెప్పా కదా, కలుపు ముందు కొట్టినప్పుడు ఒకవేళ వాటర్ కానీ మళ్ళీ పడిందంటే వర్షం పడిందంటే మన పొత్తు ముందు ఎందుకు పనిచేయదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది వర్షం పడడం. అసలు ఈ క్లైమేట్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఏ పని జరగట్లేదు కరెక్ట్గా. సో చూద్దాం ఏమవుద్దాం. సో మనం చెప్పినట్టే కొలుపు ముందు కొట్టడానికి అయితే వచ్చేసాం. ఈ ముందు వచ్చేసి లాడిస్. ఈ ముందు అయితే మనం 15 రోజుల నుంచి 25 రోజుల్లోకి ఎప్పుడైనా కొట్టచ్చు అంట.
అండ్ నేనైతే ఇప్పుడు 23rd రోజు ఇది. సో ఇప్పుడైతే ముందైతే కొడుతున్నాను. అండ్ వాటర్కి అయితే డ్రమ్ తీసుకొచ్చాను. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఆ డ్రమ్కి అయితే వాటర్ పడదాం అనుకున్నాను. అక్కడైతే మన దగ్గరలో ఇక్కడే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకు వాటర్ అయితే వస్తున్నాయి. సో అక్కడ నుంచి అయితే వాటర్ కోసం ముందైతే కుట్టేద్దాం ఫిక్స్ అయ్యాను. మొత్తానికి 30 వచ్చి ముందు కొట్టడం అయితే అయిపోయింది. అండ్ క్లైమేట్ కూడా 30 అయితే పట్టింది. మన ముందు ఒక 2-3 అవర్స్ ఉంటే పట్టేస్తే మరి వాన వస్తుందో ఏం చేద్దో నాకు అయితే అర్థం కావట్లేదు. కొద్ది ముందు కొట్టా కదా, ఇప్పుడు అది కింద ప్లాంట్కి ఎలా పట్టింది, ఎలా మారుతుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. డే బై డే ఎలా మారుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను. 1 week later మనం కొలుపు ముందు కొట్టిన తర్వాత అయితే మీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా విజువల్స్. ఆ టైప్లో అయితే మనకు కొలుపు ముందు అయితే మాడింది. పర్లా బాగానే అయితే పనిచేసింది. బట్ ఇంకేమైందంటే ఇప్పుడు మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ సైడ్లో అక్కడైతే మనకి కొలుపు జింక్ లోపం వల్ల మరి దేనివల్ల తెలియదు కానీ అది బాగా లేగలేదు. అండ్ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా బాగానే వచ్చింది. బట్ అక్కడ మాత్రం సరిగ్గా మొలవలేదు. సో దానికి మళ్ళీ తడి పెట్టేటప్పుడు ముందు కొద్దిగా ఎక్కువ వేయాలి. ఈ హైట్లోకి తీసుకురావాలి, దాన్ని కొద్దిగా ముందు ఎక్కువ వేసి